అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మేమైతే బాగున్నాము. మీరు చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే పొద్దున్నే లేచి పూజ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది మా పాప హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక, మా పాప స్కూల్కి వెళ్ళిపోయాక నా పనులు అనేవి నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. మా పాప హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నా కిచెన్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇంకా వెంటనే ఇవైతే అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. మా పాప ఏంటి ఆ విధంగా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకు అలా అనింది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మా పాపకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అయితే కిచెన్లో సామాన్లు అన్నీ తోమేసుకున్నాను అనమాట. ఇంకా కౌంటర్ టాప్ అన్నీ వెంటనే ఇలాగ ఈ క్లాత్తో అయితే ఒక్కసారి అయితే తుడిచేసుకుంటానండి. ఇంకా వాటర్ డ్రాప్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. వాటర్ డ్రాప్స్ అలాగే ఉన్నాయనుకోండి, వైట్ కలర్ అంటే కొంచెం దాంట్లో సున్నం కలుగుతుంది కదా, వైట్ కింద ఉండిపోతాయి. ఇంకా ఆ పని అయిపోయాక ఇక్కడ వచ్చేసి మిషన్ అయితే పొద్దున్నే ఆన్ చేస్తానండి. నేను స్నానానికి వెళ్తాను కదా, అప్పుడైతే ఆన్ చేసేసి వెళ్ళిపోయాను. నేనైతే డైలీ పొద్దున్న మాటలో స్నానం చేసేస్తానండి. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళి తర్వాత పూజ చేసుకొని ఆ తర్వాత వంట టిఫిన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అదే నా డైలీ రొటీను. ఇంకా బట్టలు అయితే పైన ఆరబెట్టేద్దామని చెప్పేసి అన్నీ తీసుకెళ్ళిపోతున్నాను. మాకైతే ఇది రెంట్ హౌస్ కదండి. మొత్తం ఇక్కడ వచ్చేసి 8 పోర్షన్స్ ఉంటాయన్నమాట. 8 పోర్షన్స్కి 4 పోర్షన్స్కి ఒక్కటి ఇట్లా పైన ఇట్లా ఉంటుంది. అందుకని నేనైతే 2 డేస్కి ఒకసారి అయితే మిషన్ ఆన్ చేస్తానండి. ఎందుకంటే అందరూ ఆడబెట్టుకోవాలి కదా, మళ్ళీ ప్లేస్ సరిపోలేదు అనుకోండి కష్టం అవుతుంది అనమాట. ఇంకా 2 డేస్కి ఒకసారి ఒకరోజు వాళ్ళు ఒకరోజు మేము ఒకరోజు వీళ్ళు అలాగా అందరము విడివిడిగా పెట్టుకుంటామన్నమాట. ఇంకా ఈ విధంగా నేనైతే బట్టలు అయితే ఆరబెట్టుకుంటానండి. తీరిగ్గానే చేసుకుంటానండి. ఏ పైన సరే ఆడావిడి లేకుండా స్లోగా నాకు నచ్చినట్టు అయితే చేసుకుంటాను. ఇంకా వెంటనే క్లిప్లు అనేవి పెట్టేయాలండి. లేకపోతే ఇక్కడ గాలి అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. గాలికైతే కొరత అనేది ఉండదు అనమాట. ఇది ఒకటి వర్షాకాలం కదా, ఫుల్గా సాయంత్రం అయ్యేటప్పటికి వర్షం వచ్చేస్తుంది. ఇంకా పొద్దునంతానేమో ఫుల్గా గాలి. ఇంకా అందుకే నా వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయింది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా మా పాపని తీసుకురావడానికి వెళ్ళాలి కదా, ఆలోపు నేనైతే రైస్ అయితే పెట్టేస్తున్నానండి. వాటర్ అనేవి వేస్ట్గా నేనైతే వలకపోయాను. ఇవైతే నేనైతే ఖచ్చితంగా మొక్కలకనే వేస్తానండి. మనం బయట నుంచి ఎరువులు ఏమీ ప్రత్యేకంగా ఏమి వేయనవసరం లేదండి. కిచెన్లో ఉండే వేస్ట్, అన్నం బియ్యం కడుక్కున్నవి, పప్పు కడుక్కున్న నీళ్ళు వేస్తేనే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను. ఈరోజు అయితే ఆనపకాయ పులుసు అయితే చేసుకున్నానండి. మా పాపకి ఇష్టం అని చెప్పి ఇక్కడైతే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. తనకైతే పొటాటో ఫ్రై అంటే పిచ్చి అనమాట. డైలీ చేసినా కూడా తినేస్తుంది, అంత పిచ్చి. ఇంకా ముందుగా ఉల్లిపాయలు పొటాటో ఒకటైతే కట్ చేసేసుకొని పచ్చిమిరకాయలు వేయలేదు చూసారా, మా పాపకని చెప్పాను కదా అందుకని అనమాట. ఇంకా కారంతోనే అడ్జస్ట్ చేసేస్తాను. ఇంక ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక మన బంగాళదుంపలు కూడా మంచిగా ఇలాగ రెడ్డిష్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. పిల్లలకి ఇష్టమైనవి చేస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారని చెప్పేసి నేనైతే పొటాటో ఫ్రై అయితే చేశాను. రెడీ అయిపోయింది, మీరు ట్రై చేసేయండి. ఇంకా మా పాపను స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. సాయంత్రం పడుకొని లేచాక ఆమె అయితే హోంవర్క్ చేసుకుంటుంది. చూడండి ఎలా చెప్తుందో సోది. అయితే కామెంట్ చేసి నావేంటి పెంచుతలేరు చూస్తే నేను అంత బాగా చేస్తాను, అట్లా చేయండి. ఇక్కడ చూడంటే క్లీన్గా అయిపోయింది. మీకు అయితే కామెంట్ చేయండి. నేను వీడియోలు తీసి వాయిస్ ఓవర్ ఇచ్చుకునేటప్పుడు చూస్తూ ఉంటుంది కదండి, అందుకనే చెప్పి తనకు కూడా వచ్చేసి కామెంట్ చేసేయండి అది ఇది అని చెప్పేసి వాగుతుంది అనమాట.
మీకు కనుక మా పాప మాట్లాడింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. మీ పిల్లలు కూడా ఇలాంటి క్యూట్ పనులు చేస్తూ ఉంటారా? అయితే కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఇలానే కాదా అని చెప్పి. సరేనండి, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.